Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. విరిగిన కాళ్ళు, నలిగిన చేతులు, మరికొందరికి స్వల్ప గాయాలు. తెల్లవారుజామున రోడ్డుపైన క్షతగాత్రుల ఆర్తనాదాలు. మరొక బస్సు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారింది. గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలము ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో నేషనల్ హైవే 44 పైన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుంది. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 6గురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 108 ద్వారా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినటువంటి వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాద ఘటనలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నటువంటి సందర్భం ఇంకా మర్చిపోకముందే ఆ ఘటనలు కళ్ళ ముందు కదలాడుతుండగానే మరొక దారుణమైనటువంటి బస్సు ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున. ఆర్టీసీ బస్సు ఇటు చేవేలలో ఆ రోజు పూర్తిగా దారుణంగా ప్రమాదం జరిగి ఎలాంటి ఉత్పాతాన్ని సృష్టించిందో మనం చూసాం. ఇప్పుడు మరొక ఆర్టీసీ బస్సే ఇలాంటి ప్రమాదానికి గురైంది. మరి ఓవర్ స్పీడ్ కారణమా లేకుంటే ఏ విధమైనటువంటి కారణం చేత ఈ ప్రమాదం జరిగిందనేది తెలియదు, కానీ ప్రాథమికంగా ఆ బస్సు అయితే బోల్తా పడింది తెల్లవారుజామున. ఈ బస్సు బోల్తా పడిన నేపథ్యంలో అందరూ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చాలామంది తీవ్ర గాయాల పాలై, 2 పరిస్థితి విషమంగా ఉంది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మిగతా గాయపడ్డ వారందరూ కూడా స్వల్పంగా గాయపడ్డ వారు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. కాసేపటి వరకు ఒక్కసారిగా ప్రాణాలు అరచేతులు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. నేషనల్ హైవే పైన జరిగినటువంటి భారీ ప్రమాద దృశ్యాలను అక్కడ చూసినటువంటి మిగతా వాహనదారులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గతంలో జరిగినటువంటి ప్రమాద తాలూకు దృశ్యాలను ఒక్కసారిగా కళ్ళ ముందు చూసినట్టుగా కనిపించింది వాళ్ళకి. వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికులు రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వాహనదారులు ఉదయం పూట వెళ్తున్నటువంటి సందర్భంలో అలాగే పోలీసులకు ఇన్ఫామ్ చేయగా వాళ్ళు కూడా వచ్చి మిగతా రెస్క్యూ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు. దీంతో ఇప్పుడు ఆ బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికుల తాలూకు బంధువులందరూ కూడా ఆగమేఘాల మీద ఉదయం నుంచి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అక్కడ వారి కుటుంబ సభ్యులు ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారందరి పరిస్థితి ఏ రకంగా ఉందో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి యొక్క గాయాల పాలైనటువంటి వారి దృశ్యాలను చూసి కన్నీటి పర్యాంతం అవుతున్నారు. పూర్తిగా రోదనలతో కూడుకున్నటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. దారుణమైనటువంటి బస్సు మొత్తం బోల్తా పడింది బస్సు అంతా కూడా. అదృష్టవశాత్తు ఇప్పటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలే, కానీ 2 పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హాస్పిటల్లో కోలుకొని బయటికి రావాలని కోరుకుందాం మనం కూడా. కానీ ఏదేమైనా కానీ వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాద ఘటనలన్నిటివి నేషనల్ హైవేల మీద ప్రయాణం చేయాలంటేనే తీవ్ర భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక తాజా ప్రమాద ఘటన అక్కడ ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది.